ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ పురాణాంతర్గత శ్రీ మార్కండేయ महापुराण प्रवचन कार्यक्रमाय संदर्शकेभ्यः संस्कृतभाषा जिज्ञासुभ्यः शुभस्वागतम्. केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः. वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्तेऽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्. संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तः वन्दे संस्कृतमातरम्. संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्. पाणिनिं सूत्रकारं च भाष्यकारं पतञ्जलिं वाक्यकारं वररुचिं प्रणतोऽस्मि मुनित्रयम्. नृत्तावसाने नटराजराजः ननादढक्कां नवपञ्चवारम् उद्धर्तुकामः सनकादिसिद्धान् एतद्विमर्शे शिवसूत्रजालम्. यः कार्यक्रमे विश्वावसोः तपश्शक्ति वशात् महेश्वरेण परमेश्वरेण उपदेशः दत्तः. तदनुसृत्य अश्वतरः किं कृतवान् इति विशेषः अधीतः. अद्य तत्परिशिष्टांशः अध्येतव्यः. నిన్నటి రోజు కార్యక్రమంలో నాగరాజు అశ్వతరుడు తన కుమారులకు ప్రాణమిత్రుడైనటువంటి ఋతధ్వజుడి యొక్క భార్య మదాలస ఆత్మాహుతి చేసుకుంది అనే విషయం గ్రహించి తన కుమారుల యొక్క మనవితో తన కుమారులు ప్రార్థించడంతో తన కుమారుల మిత్రుడైన కౌలాసుడికి ఉపకారం చేద్దామనే ఉద్దేశంతో పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు అనే విషయం తెలుసుకుందాం. ఇవాళ అతను ఏ విధంగా మనోవాంఛా ఫలసిద్ధి పొందాడు, కార్యార్థ సిద్ధి పొందాడు అనే విషయం అధ్యయనం చేద్దాం. పరమేశ్వరుడు ఏం చెప్పాడు? మరణించినటువంటి మదాలకు
ఆ మదాలసాదేవికి పైతృక కర్మ చేయమన్నాడు. విశ్వావసు అనేటటువంటి గంధర్వరాజు యొక్క కుమార్తె మదాలస. మదాలస కువలయాసుని వివాహం చేసుకుంది. తాళకేతు అనే రాక్షసుడు తన అన్నగారిని చంపినటువంటి కువలయాసుడిపై పగ తీర్చుకోవాలని ప్రత్యక్షంగా అతనితో యుద్ధం చేయలేక మాయోపాయంతో మాయామునిగా మాయా ఆశ్రమాన్ని సృష్టించి అక్కడికి వచ్చినటువంటి కువలయాసుడిని యాగ సంరక్షణ చేయమని చెప్పి అతని దగ్గర నవరత్నహారం తీసుకుని కంఠహారం తీసుకుని చెరువులో అక్కడ సరస్సులో ఆ నదిలో మునిగి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాశీనగరంలో రాజ్యంలో ప్రత్యక్షమై శత్రుజిత్తు అనే మహారాజు ఆయన భార్య ఇద్దరికీ కూడా మదాలస అక్కడే ఉన్నది మదాలస కూడా చెప్పాడు. యజ్ఞరక్షణ చేస్తూ రాక్షసుల చేతిలో మరణించాడు కువలయాసుడు. అతను వేసుకునే హారం తీసుకున్నాను. అతనికి అక్కడే అంత్యక్రియలు చేసేశారు. ఆ హారం అతని గుర్తుగా తీసుకొచ్చాను అని చెప్పి చూపించేటప్పుడు మదాలస ఆ హారం తన భర్తకిచ్చిందే. తన తండ్రి విశ్వావసు గంధర్వరాజు వివాహ సందర్భంగా తనకు వివాహం చేసుకున్న తర్వాత తన భర్తకు దాన్ని ఇవ్వమని తనకు ఇవ్వడం చేత బహుమతిగా ఇవ్వడం చేత ఆ నవరత్న హారాన్ని తన భర్తకు ఇచ్చింది కనుక ఆ హారాన్ని ఇప్పుడు వీడు ఆ మాయాముని వేషంలో ఉన్నటువంటి తాళకేతువు చూపించడంతో అది నమ్మి ఆవిడ ఆత్మాహుతి చేసుకుంది అగ్నిజ్వాలల్లో పడి. తర్వాత కువలయాసుడు మామూలుగా వచ్చేసాడు. కువలయాసుడి దగ్గరికి వెళ్ళాడు ఈ మాయాముని. వెళ్ళి నాయన యజ్ఞం రక్షించావు, చాలా సంతోషం, ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పాడు. కృతజ్ఞతలు చెప్పాడు. ఆ విధంగా కువలయాసుడు అక్కడి నుంచి వచ్చాడు, రాజ్యానికి వచ్చాడు, పరిస్థితి గ్రహించాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు. వాడు చెప్పిన విషయం అంతా విన్నాడు. విషయమైన మదాలస మరణించేందుకు చాలా బాధపడ్డాడు. ఆ రాక్షసులపై పగ తీర్చుకోవాలని తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో ఎంతో శక్తి పొందాడు. ఆ రాక్షస సంహారానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఈ అశ్వతుడనే నాగరాజు తన కుమారుల యొక్క ప్రార్థన మీదట పరమేశ్వరుని గురించి ఆరాధించాడు. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆయన చెప్పినట్టుగా చేశాడు. మదాలసాదేవికి పైతృక కర్మ చేశాడు. పైతృక కర్మ చేస్తూ పిండ ప్రదానం చేయడం కోసం 3 పిండాలు తయారు చేశాడు. బియ్యపిండి ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన బియ్యపిండితో ఆ బియ్యపు రవ్వ ఉడికించేసి ఆ అన్నంతో ఆ బియ్యపు రవ్వ అన్నంతో తయారు చేస్తారు 3 పిండాలు. మొదటిది వసురూపం, రెండవది రుద్రరూపం, మూడవది ఆదిత్య రూపం. ఈ 3 రూపాల్లో మధ్య ఉన్నటువంటి రుద్రరూప పిండాన్ని పూజించి పరమేశ్వరుణ్ణి స్మరించుకుంటూ దాన్ని స్వీకరించమన్నాడు అశ్వతుడితో. అలాగే అశ్వతుడు పిండత్రయాన్ని పూజించి ఆ మధ్యపిండాన్ని రుద్రాంశ సంభూతమైనటువంటి ఆ రుద్రస్థితిలో ఉన్నటువంటి రుద్రాంశ స్థానంలో ఉన్నటువంటి ఆ పిండాన్ని తీసుకున్నాడు, కళ్ళకద్దుకున్నాడు, పరమేశ్వరుడు చెప్పినట్టుగా భుజించాడు. వెంటనే అద్భుతంగా అతనికి ఉన్న 5 పడగల్లో మధ్య పడగ నుంచి మదాలస ఆవిర్భవించింది. అది విశేషం. అశ్వతుడనే నాగరాజుకు 5 పడగలు ఉన్నాయి. ఫణీశ్వరుడు అతను, పంచఫణీశ్వరుడు. ఆ 5 పడగల్లో మధ్య పడగ నుంచి ఒక్కసారిగా మదాలస మరణించేటప్పుడు ఏ రూపంలో ఉందో, ఏ వయస్సులో ఉందో, ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఆవిర్భవించింది. ఆశ్చర్యం అనిపించింది అశ్వతుడికి. ఇది మహేశ్వరుడి యొక్క అనుగ్రహం అంటే. ఆవిడ నమస్కారం చేసింది నాగరాజుకు. అప్పుడు నాగరాజు చెప్పాడు అశ్వతుడు, అమ్మా, జరిగింది చాలా ఘోరం. నీ భర్త మరణించలేదు, ఆయన జీవించి ఉన్నాడు. నీ భర్త మరణించాడని నీకు మాయమాటలు చెప్పి పాతాళకేతు అనే రాక్షసుడు నిన్ను
వంచించి బంధించాడు, నేను వివాహం చేసుకుంటా అన్నాడు. వాడిని సంహరించాడు గనక నీ భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ పాతాళకేతు తమ్ముడు తాళకేతు అనేవాడు చేసిన పన్నాగం ఇది. వాడే మాయాముని వేషంలో నీ భర్త యొక్క రత్నాలహారం తీసుకొచ్చి, నవరత్నహారం తీసుకొచ్చి నీకు చూపించాడు. నిజానికి నీ భర్త అక్కడ యజ్ఞరక్షణలో ఉన్నాడు. ఆ యజ్ఞరక్షణ కూడా కృత్రిమంగా తయారు చేసిందేవాడు. నీకు ఈ విషయం చెప్పి నువ్వు మరణించావని తెలిసి నీ భర్త కువలయాసుడు కూడా మరణిస్తాడని పన్నాగం పన్నాడు. వాడు అనుకున్న ప్రకారంగా నీకు ఈ మాట చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి నీ భర్తకు చెప్పాడు, నీ భర్తతో నువ్వు యజ్ఞరక్షణ చేసినందుకు నీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పాడు. అతనికి వీడుకోలు చెప్పాడు. నీ భర్త తల్లిదండ్రుల దగ్గర రాజ్యానికి వచ్చాడు. తల్లిదండ్రులను అడిగాడు. వాడు చెప్పిన విషయం అంతా విని చాలా బాధపడ్డాడు. తపస్సు చేశాడు బ్రహ్మ గురించి, రాక్షస సంహారం కోసం శక్తిని పొందాడు. ఇప్పుడు రాక్షస సంహారానికి అతను సిద్ధంగా ఉన్నాడు. నా కుమారులు నీ భర్తకు ప్రాణమిత్రులు. నా కుమారుల ప్రార్థనపై నేను శంకరుణ్ణి ఆరాధించాను. ఆ పరమేశ్వరుడు చెప్పినట్టుగా నేను మధ్య పిండాన్ని భుజించాను. నువ్వు ఆవిర్భవించావు పరమేశ్వరుడు చెప్పినట్టుగా. అంచేత నీ భర్తను నువ్వు కలుసుకో, కానీ కొంత సమయం పడుతుంది. అసుర సంహారం అయిపోవాలి. అంతవరకు నువ్వు భద్రంగా క్షేమంగా నా దగ్గరే, నా కుమార్తెతో సమానం, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు. ఆయనకు నమస్కారం చేసిన ఉపకారానికి మదాలస. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల తనకు పునర్జన్మ వచ్చింది అని సంతోషించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ పూజాగృహంలో ఉండిపోయింది. ఈ లోపల కువలయాసుడు అంటే ఋతధ్వజుడు శక్తి సంపన్నుడై కువలయాశ్వం మీద రసాతలానికి వెళ్ళి తాళకేతువును అతని అనుచరుల్ని అస్త్రప్రయోగంతో భస్మీపటం చేశాడు. భస్మీపటం చేసి తన భార్యని గురించి బాధపడుతూ ఉండగా అతని మిత్రులు అశ్వతరుడు అనే నాగరాజు కుమారులు ఇద్దరు కూడా అక్కడ కనిపించారు. మిత్రమా, చాలా మంచి పని చేశావు. రాక్షస సంహారం అయిపోయింది, శత్రుశేషం లేదు. మా తండ్రి గారు నిన్ను తీసుకురమ్మన్నారు. మన మధ్య మైత్రి కొంతవరకే పరిమితమైంది. కారణం ఏంటంటే మేమిద్దరం కూడా అన్నదమ్ములం. నీతో స్నేహంగా ఉంటూ, మానవ రూపంలో ఉంటూ నీతో స్నేహంగా ఉంటూ, నీ సాన్నిహిత్యంతో, నీ సాంగత్యంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎన్నో విద్యలు నేర్చుకున్నాం. అందుకు ప్రత్యుపకారంగా మా తండ్రి గారు అశ్వతరుడు అనేటువంటి నాగరాజు నీకు ఆతిథ్యం ఇచ్చి నిన్ను గౌరవించాలని అనుకుంటున్నాడు కనుక నువ్వు మా ఇంటికి రా, మా భవనానికి వచ్చి విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. మా ఆతిథ్యం స్వీకరించు అని చెప్పేటప్పటికీ మిత్రుల మాట కాదనలేక, అందులో పెద్దవాడు నాగరాజు అంటే, ఆ నాగరాజు యొక్క దర్శనం కూడా అవుతుందని వాళ్ళు అక్కడే రసాతలంలో ఉంటున్నారు కనుక ఆ రసాతలంలో ఉన్నటువంటి నాగరాజ భవనానికి మిత్రులతో కలిసి వెళ్ళాడు కువలయాసుడు. ఆయన రాగానే చూశాడు. నాగరాజు అశ్వతరుడు ఇంతవరకు తన కుమారుడు చెప్పడం వల్ల అతను ఇలా ఉంటాడు అని వినడమే తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడే చూస్తున్నాడు. ఎంత తేజస్సు, ఓజస్వి, తేజస్వి, యశస్వి, భగవదంశ సంభూతుడిలా ఉన్నాడు. గంధర్వ రాజులాగా ఉన్నాడు. మానవమాతుడే అయినా కూడా దైవాంశ సంభూతుడిలా ఉన్నాడు. అందుకనే అతనికి అంత శక్తి దేవతలు అతనికి ఇచ్చారు. అతనికి
గొప్ప దివ్యమైన అశ్వాన్ని, కువలయమనే అశ్వాన్ని, దాన్ని అధిరోహించాడు గనక, అధిరోహించి రాక్షస సంహారం చేశాడు గనక కువలయాశ్వ అనే పేరు పొందాడు మహానుభావుడు అని అతన్ని గౌరవించి అతిథి సత్కారం చేసి తన తన కుమారులతో పాటు అతనికి కూడా రాజోచిత మర్యాదలు చేసి తన కుమారులతో పాటు అతన్ని మాట్లాడుతూ ఉండమని చెప్పి, అందరికీ సమయం అవుతుంది, అందరం భోజనం చేద్దాం అందరం కలిసి అని చెప్పాడు. తర్వాత చెప్పాడు, మా పూజాగృహాన్ని ఒకసారి చూద్దు కానీ రా అని చెప్పాడు. తప్పకుండా పూజాగృహం చూడమంటే ఎవరైనా సంతోషంగానే పెడతాం కదా. పూజాగృహానికి వెళ్ళాడు. పూజాగృహానికి వెళ్ళేటప్పటికి అక్కడ పరమేశ్వరుడు వైపు తిరిగి పంచాక్షరి మంత్ర జపం చేస్తూ ఉన్నటువంటి మదాలస కనిపించింది పూజాగృహంలో. ఆవిడ అడుదిరిగి ఉంది. చూశాడు. ఆ పోలికలు, ఆవిడ యొక్క రూపం, శరీర ఆకారం, ఆకృతి ఇవన్నీ చూసి మదాలస ఈవిడ, తన భార్య మదాలసేనా అనుకున్నట్ట. నమ్మలేదు. ఎందుకంటే మరణించింది, అగ్నిజ్వాలలో ఆహుతి అయిపోయింది. మరి అలాగే ఉంది ఏమిటి ఈవిడ అని ఆశ్చర్యంతో అడిగాడు అశ్వతరుణ్ణి, నాగరాజుని. మహానుభావ, నాకు సందేహం కలుగుతోంది. అక్కడ కూర్చున్నావిడ ఎవరు పూజాగృహంలో అంటే అప్పుడు చెప్పాడు, నాయనా అందుకే నిన్ను పిలిచింది. ఆవిడ ఎవరో కాదు, నీ భార్య మదాలస. ఆవిడ యొక్క రూపం మరో రూపం. ఆవిడ ఆత్మాహుతి చేసుకుంది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో నేను పరమేశ్వరుడిని ప్రార్థించాను. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో, పరమేశ్వరుడు చెప్పిన ప్రక్రియలో నేను నీ భార్యను యథాతథంగా ఆవిర్భవింపజేశాను. రూపాన్ని పోగొట్టుకుని ఆహుతైపోయి ఉన్నటువంటి నిరాకారమైన ఆ జీవాత్మను సాకారంగా, సారూప్యంగా, యథాతథంగా ఆవిర్భవింపజేశాను. ఈ శక్తి పరమేశ్వరుడు ఇచ్చిందే. అంతే, ఆవిడెవరో కాదు, నీ భార్య మదాలస అని చెప్పాడు. చాలా ఆనందించాడు. మీ రుణం తీర్చుకోలేనండి. నా మిత్రులుగా, మీ కుమారులిద్దరు నా మిత్రులుగా నాకు చేసిన ఉపకారం, మీరు నాకు చేసిన ఉపకారం సామాన్యమైంది కాదు అని ఆ నాగరాజుకి, అశ్వతరుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అమ్మా మదాలస, నీ భర్త వచ్చాడమ్మా అని చెప్పాడు అశ్వతరుడు. పూజాగృహంలో పూజ చేసుకుంటూ ప్రణవాక్షరం, ఆ ప్రణవనాదంతో కూడిన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నటువంటి మదాలస అశ్వతరుడి మాటలు విని స్వామికి, పరమేశ్వరుడికి నమస్కారం చేసి ప్రసాదం స్వీకరించి లేచింది. నమ్మలేకపోయింది. తన భర్త కువలయాశ్వుడు. అప్పుడు ఆ దంపతులిద్దరు కూడా ఆయనకు పదే పదే నమస్కారం చేశారట. మహానుభావ, ఊహించరాని సంఘటన జరిగింది. మరణించిన నా భార్యను మళ్ళీ బ్రతికించారు, మళ్ళీ నాకు అప్పగించారు అని చాలా సంతోషించారు ఆ దంపతులు. అప్పుడు అన్నాడు, ఇంకా మీకు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి విషాదకర సంఘటనలు కూడా జరగవు. మీ ఇద్దరు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం పొందినవాళ్ళు కనుక ఆ స్వామి యొక్క అనుగ్రహం మిమ్మల్ని కాపాడింది. త్రిమూర్త్యాత్మకుడు దత్తాత్రేయ స్వామి అంటే యోగీశ్వరేశ్వరుడు. ఆయన యోగ విద్యను బోధించాలంటే దత్తాత్రేయుడే బోధించాలి. అలాంటి మహానుభావుడు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు కనుకనే పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించి నీ భార్యను మళ్ళీ ఈ లోకానికి తీసుకొచ్చే
ఒక గొప్ప శక్తిని ఆయన అనుగ్రహించాడు. అలాగే జరిగింది అని ఆ దంపతులకు ఎన్నో బహుమతులు ఇచ్చాడు ఆయన. నవరత్నాలు, బంగారు ఆభరణాలు అవన్నీ ఇచ్చాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్పారు ఆ దంపతులు, మదాలసాదేవి, కువలయాశ్వుడు. నాగరాజుకు ధన్యవాదాలు చెప్పారు. నాగరాజు కుమారులు, వాళ్ళ వల్లే కదా ఇదంతా జరిగింది. ఆ పుత్రద్వయానికి కూడా వాళ్ళు పాతాళలోకంలో ఉన్నంతసేపు, రసాతలంలో ఉన్నంతసేపు నాగులుగానే ఉంటారు. మానవ లోకానికి వస్తే మానవులు అవుతారు. వాళ్ళకు కూడా నమస్కారం చేసి, ఈ నాగలోకంలో ఇంత గొప్పవాడు ఉంటారని నేను అనుకోలేదు, మహానుభావులు అని చెప్పి వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకున్నారు. కువలయాశ్వం మీద మదాలసాదేవి, కువలయాశ్వుడు ఆ కువలయ అశ్వం మీద వచ్చేసారు, రాజ్యానికి వచ్చారు. వీళ్ళిద్దరిని చూడగానే కాశీరాజ్యంలో ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యం పొందారట. మరణించినటువంటి మదాలసాదేవి బ్రతకడమా, అద్భుతంగా ఉంది. ఎప్పుడు జరగని సంఘటన, అరుదైన సంఘటన. ఇదంతా దైవానుగ్రహం, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, ఆ దంపతులు చేసుకున్న పూర్వపుణ్య ఫలితం అని అందరూ జయజయధ్వానాలు పలికారట. కువలయాశ్వుడికి, మదాలసాదేవికి అందరూ ప్రజలందరూ కూడా జయ జయ జయధ్వానాలు పలికారు. అంతఃపురానికి రాగానే, రాజభవనానికి రాగానే తల్లి తండ్రి కూడా నమ్మలేకపోయారు. జరిగిన అద్భుతానికి ఆనందించారు. దత్తాత్రేయ స్వామి యొక్క ప్రభావం ఆయన వల్లనే జరిగింది అని సంతోషించారు. అలా దంపతులు జీవితాంతం దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ ఆయన అనుగ్రహం వల్ల ఇంత వాళ్ళమేమని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో చాలా కాలం వాళ్ళు జీవించారు. ఆ దంపతులు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొంది దీక్షలు చేసేవారట. దత్త దీక్షలు, దత్త వ్రతాలు చేశారు. ఆ పుణ్యఫలం వల్ల వాళ్ళకి 9 కుమారులు జన్మించారు. మదాలసాదేవి, కువలయాశ్వుడు, ఈ దంపతులకు 9 కుమారులు జన్మించారు. 9 కుమారులు కూడా గొప్పవాళ్ళయ్యారు. 9లో చివరివాడి పేరు అలర్కుడు. ఆ అలర్కుడి చరిత్రలోనే ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ అలర్కుడి యొక్క గొప్ప విశేషం ఏంటో మనం రేపటి కార్యక్రమంలో కొనసాగిద్దాం. పునర్మిలామః శ్వః ప్రాతః 9:30 సమయే, పునఃప్రసారణ సమయే సాయంకాలే 7:00 సమయే. ఓం అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.